ఇది పంచగవ్య దీపం అనమాట. దీన్ని ఆవుకు సంబంధించిన 5 వస్తువులు గోమూత్రము, ఆవు పేడ, పాలు, పెరుగు, నెయ్యితో చేస్తారు. సో, నేనేం చేస్తానంటే ఇందులో నువ్వుల నూనె వేసి దీపం వెలిగిస్తాను. అది మొత్తం మీకు ఇది కంప్లీట్‌లీ బయోడిగ్రేడబుల్. ఇందులో ఏమి మిగలదు. మొత్తం బూడిదైపోతుంది. సో, ఇలా ఈ స్టేజ్‌లో నిప్పు మీద ఉన్నప్పుడు నేనేం చేస్తానంటే అందులో కొద్దిగా సాంబ్రాణి వేస్తాను. సాంబ్రాణి వేయడం వల్ల ఏమవుతుందంటే ఈ పంచగవ్య దీపంలోంచి వచ్చే పొగ, సాంబ్రాణి పొగ 2 కలిపి ఒక మంచి ఇంట్లో అరోమాని క్రియేట్ చేస్తుంది. సో, ఈ వింటర్‌లో మనకి ఎక్కువ చెడు వాసనలుంటాయి. ఇంట్లో మగ్గిపోయిన వాసన, బట్టలు ఆరకుండా ఉండే వాసన ఇలాంటివన్నీ ఉంటాయి. మా పాపకి నేను తలకు పోసిన తర్వాత కూడా సాంబ్రాణి వేస్తాను. సో, ఈ వాసనలన్నిటిని తీసేసి ఒక మంచి వార్మ్‌త్ ఎన్విరాన్మెంట్‌ని క్రియేట్ చేస్తుంది. నాకైతే చాలా స్ట్రెస్ రిలీవింగ్‌గా ఉంటుంది. యాంగ్జైటీ ఇలాంటివి ఉన్నవాళ్ళు మెడిటేషన్ చేస్తూ కూడా ఇది పెట్టుకోవచ్చనమాట ఇంట్లో. మంచి ఫీలింగ్ వస్తుంది. నేను ఇంట్లో ఒకసారి ఫుల్‌గా తిప్పేస్తాను ఇది. రూమ్ ఫ్రెషనర్స్ అవి వాడే పని లేకుండా ఇల్లంతా ఒకసారి తిప్పేస్తాను. తిప్పేసిన తర్వాత ఏం చేస్తాననంటే ఇది గాల్లో ఉన్న మైక్రోబ్స్‌ని వాటిల్ని కూడా క్లియర్ చేసి ఎయిర్‌ని ప్యూరిఫై చేస్తుంది. లాస్ట్‌లో కబోర్డ్స్ ఓపెన్ చేసి పెట్టడం వల్ల బట్టలకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ రాకుండా మంచి స్మెల్ వస్తాయి. మీరు ట్రై చేయండి.